ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే అన్ని పార్టీ వర్గాల నాయకులకు, అలాగే గ్రామ పెద్దలకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 68 వార్డులో దాదాపు 1,80,00,000తో ఈరోజు సీసీ డ్రైన్లకి, రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది చెప్పాలనంటే 5 ఇయర్స్లో కూడా వార్డ్ డెవలప్మెంట్కి మేము చాలా కృషి చేయడం జరిగింది. నాకు ముందుగా కార్పొరేట్గా నాకు అవకాశం వచ్చిందని అంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాకు ఇచ్చిన అవకాశం అని చెప్పుకుంటాను. అలాగే నాకు మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు, అలాగే ప్రెజెంట్ మన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. వార్డ్ డెవలప్మెంట్కి అన్ని విధాలుగా కూడా ప్రతిపక్షంలో ఉన్నానన్న ఆలోచన కూడా లేకుండాను నాకు అన్ని విధాలుగా ఏ టైంలో ఫోన్ చేసినా సరే ఎమ్మెల్యే గారు వెంటనే తక్షణమే స్పందిస్తూ వార్డ్ డెవలప్మెంట్ గురించి కౌన్సిల్లో మాట్లాడడం కానీ మాకైతే చాలా చక్కటి సపోర్ట్ అందించారు. అదేవిధంగాను మేయర్ గారు అవనియండి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పీలా శ్రీనివాస్ గారు కూడా మాకు చక్కటి సపోర్ట్ అందించారు. ఈ 5 ఇయర్స్ టర్మ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా మేము హాస్పిటల్స్ నిర్మించడం కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, అలాగే దోబీఖానా, అలాగే మేము శ్మశాన వాటిక డెవలప్మెంట్లు అన్నీ కూడాను ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఏ విధంగా మాట ఇచ్చామో తప్పకుండా అవన్నీ మేము 95% వర్క్స్ అయితే నెరవేర్చడం జరిగింది. అలాగే మొన్నటి కౌన్సిల్లో కూడాను రామ్నగర్ కమ్యూనిటీ హాల్ గురించి అడగడం జరిగింది. అలాగే మాకు ఎమ్మెల్యేగా సహకారంతో అలాగే పీలా శ్రీనివాస్ గారు కూడాను మాకు అది శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అకిరేట్పాలెం మెయిన్ రోడ్ సమస్య ఒకటి, అది కూడా రానున్న రోజుల్లో మాకు పదవి లేకపోయినా సరే రానున్న రోజుల్లో కూడా ఇవన్నీ పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మింది చెరువు డెవలప్మెంట్ ఇవన్నీ కూడాను నెక్స్ట్ వచ్చే రోజుల్లోని పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఓపెనింగ్ జరుగుతాయి. ముఖ్యంగా నేను కార్పొరేట్గా 5 ఇయర్స్ సేవలు అందించానంటే ఖచ్చితంగా నాకు గెలిపించిన వార్డు ప్రజలందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు చేసింది రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనిది. అలాగే మీడియా మిత్రులు అందరూ కూడాను నా సోదరులుగా నాకు నిలిచి నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.